Hi, welcome to the Easy Shell Cloud. Today we are going to discuss about the Linux and we are going to perform a series of Linux related videos. So first we come to the Linux. What is the Linux? Linux is it is an operating system like a Windows and Mac. Linux is also one of the operating system. సో మనకి విండోస్ మ్యాక్ ఎలాగైతే ఉన్నాయో ఆపరేటింగ్ సిస్టమ్స్ అలాగే లైనక్స్ అనేది వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే లైనక్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ చెప్తాను. ఫస్ట్ హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్కి పైన ఓవర్ ద హార్డ్వేర్ వీ హ్యావ్ ద కెర్నల్. కెర్నల్ అనేది it is a central component of the operating system and it manages all the operations of the computer and hardware related as well as operations of the uh, operations of the computer. Okay, so about the kernel we have a shell. Shell ఏంటంటే it is like interpreter. So యూజర్ అనే అతను లైనక్స్తో ఓఎస్తో కమ్యూనికేట్ కావాలంటే షెల్ అనేది ఇంటర్ప్రిటర్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో హౌ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద కెర్నల్ త్రూ ద షెల్ by using the commands. We have the command line interface. So by using the commands like cat, v, wget, these are the some of the basic commands in the Linux. So by using this we can able to communicate with the kernel. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా కెర్నల్ అంటే ఇట్ విల్ పర్ఫార్మ్ ఆల్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఆల్సో ఇట్ విల్ మేనేజ్ ఆల్ ద హార్డ్వేర్ రిలేటెడ్ థింగ్స్. సో some of the examples related to kernel what kernel will do. It's like a file management, process management, IO management, memory management, device management. File management ante file manipulation, everything file related operation, everything will be done by the it is one of the process done by the kernel. And process management, we have many process. So in Linux లో మనకేంటంటే ఈచ్ we have many processes. So these processes also maintaining and everything maintained by the kernel only. So IO management కానీ memory management కానీ how much RAM we are using, uh, ఎంత ర్యామ్ యూజ్ చేసుకుంటున్నాం దానికి రిలేటెడ్ థింగ్స్ మొత్తం కెర్నలే అంత ఆపరేషన్స్ అంతా కెర్నలే మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఇందాక షెల్ గురించి చెప్పుకున్నాం కదా. షెల్ అంటే ఇట్ ఈస్ అ కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్. ఇట్ ట్రాన్స్లేట్ ద కమాండ్స్ ఎంటర్డ్ బై ద యూజర్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇన్ టు ద లాంగ్వేజ్ దట్ ఈస్ అండర్స్టూడ్ బై ద కెర్నల్. కెర్నల్ ఏదైతే లాంగ్వేజ్ అండర్స్టూడ్ చేసుకుంటుందో దాన్ని ఈ షెల్ అనేది వాట్ ఎవర్ ద యూజర్స్ గివ్ ద కమాండ్స్ టు ద షెల్, ఇట్ విల్ కన్వర్ట్ దెమ్ ఇన్ టు ద లాంగ్వేజ్ అండర్స్టూడ్ బై ద కెర్నల్. సో షెల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయండి. బోర్న్ షెల్ ఉంటుంది, బోర్న్ అగైన్ షెల్ ఉంటుంది, సీ షెల్ ఉంటుంది, కార్న్ షెల్ ఉంటుంది, అలాగే ఫిష్ షెల్ అని ఒకటి ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షెల్స్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటర్స్ ఉంటుంది. సో బట్ మెయిన్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే బోర్న్ అగైన్ షెల్, బ్యాష్ షెల్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ విల్ యూజ్ ద బ్యాష్ షెల్ ఓన్లీ ఇన్ ద offices, in the companies. Most of the people will use the bash shell. Okay, coming to the point, why we need a Linux. We have a Windows and we have a Mac, and so why we need a Linux. So Linux ki some advantages ఉన్నాయండి. It is like a open source. It is a open source. We don't have any we don't need a get any enterprise version. It is a open source and high security. It is one of the major advantage of the Linux. Major advantage for the Linux ఏంటంటే high secure. So it is difficult to hack because of its high robust permission. సో ఇట్స్ పర్మిషన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయండి. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాక్. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకేంటంటే ఆఫీస్లో రియల్ టైంలో మన ప్రాజెక్ట్ అలొకేట్ అయినప్పుడు మన ప్రాజెక్ట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయండి. వన్ ఈస్ డెవ్ లైక్ అండ్ ఆల్సో క్యూఏ అండ్ ఆల్సో ప్రీ ప్రొడక్షన్ అండ్ ఆల్సో ప్రొడక్షన్. ఏంటంటే యాక్చువల్గా డెవలపర్ ఏదైతే కోడ్ డెవలప్ చేస్తాడో అది ఫస్ట్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఎన్విరాన్మెంట్స్ అంటే లైక్ కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ఏంటంటే మనం లైనక్స్ యూజ్ చేస్తాం ఎక్కువ.
most of the 90% of the companies will use the Linux servers only in all these environments. So developer, whatever the code he had developed, and he will deploy the code in this, he will deploy his application in these environments. So first డెవ్లో చెక్ చేసుకుంటారు అప్లికేషన్ రన్ చేసుకుని. అవి ఎక్కడ ఏంటంటే మనం లైనక్స్ సర్వర్సే యూజ్ చేస్తాం. క్యూఏ అనేది ఒక ఎన్విరాన్మెంట్ నేమ్ ఇచ్చుకున్నాం, క్యూఏ అనేది క్వాలిటీ అనాలిసిస్. సో వన్స్ ఇక్కడి నుంచి పాస్ అయితే క్యూఏలో కొన్ని క్వాలిటీ చెక్స్ వాళ్ళు చేస్తారు, క్వాలిటీ అనలిస్ట్ అక్కడ చెక్ చేసి దాన్ని అదే అప్లికేషన్ ప్రీ ప్రోడ్లో అప్లికేషన్ని డిప్లాయ్ చేసుకుంటారు. అక్కడ కూడా ఏంటంటే మనకి లైనక్స్ సర్వర్సే ఉంటాయి. అండ్ ఆల్సో ప్రొడక్షన్లో కూడా మనకి ఏంటంటే లైనక్స్ సర్వర్సే ఉంటాయి. సో every developer, every person who is who want to become a software engineer should know the Linux. సో లైనక్స్ అంత ఇంపార్టెంట్ అండి. మనం లైనక్స్ కమాండ్స్ అట్లీస్ట్ మనం చాలా వరకు నేర్చుకుంటే ఎంత నేర్చుకుంటే అంత మంచిది అనమాట. ఓకే, కమింగ్ టు ద డైరెక్టరీ స్ట్రక్చర్. లైనక్స్ యొక్క డైరెక్టరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ద డైరెక్టరీ స్ట్రక్చర్ ఏంటంటే, ఫర్ సపోజ్ వీ హ్యావ్ ఇన్ విండోస్ మనకి ఇలా ఉన్నాయి కదండి, ఫోల్డర్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. ఆండ్రాయిడ్ సిలో ఆండ్రాయిడ్ అని, ఇంటెల్ అని, ఆఫీస్ అని, పర్ఫార్మెన్స్ లాగ్స్ అని, ప్రోగ్రామ్ ఫైల్స్ అని, ఇవన్నీ డైరెక్టరీస్ అనుకుంటాం. అంటే సిలో ఇవన్నీ ఉంటాయి. అలాగే మనకేంటంటే లైనక్స్లో ఏంటంటే ఇది రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే స్లాష్ ఇస్తాం, ఫార్వర్డ్ స్లాష్, దట్ వీ కాల్డ్ యాజ్ ఏ రూట్. సో ఈ రూట్ నుంచి మెనీ ఆఫ్ ద డైరెక్టరీస్ ఇలాగా ఉంటాయండి. దీని కింద స్లాష్ కింద చాలా డైరెక్టరీస్, సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. మెయిన్ రూట్ స్లాష్ రూట్ అనేది ఇక్కడ, దీని నుంచే అన్ని డైరెక్టరీస్ ఉంటాయండి. సో ఒక్కొక్క డైరెక్టరీకి ఒక్కొక్క యూసేజ్ ఉంది, అవి మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే బూట్ అండి. వాట్ ఈస్ ద బూట్? సో ఇన్ ఏ బూట్ డైరెక్టరీ ఆల్ ద బూట్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని బూట్ డైరెక్టరీలో ఉంటాయండి. నేను మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను ఇప్పుడు. అమెజాన్ క్లౌడ్ యూజ్ చేసి మీకు లైనక్స్ ప్రాక్టికల్గా ఈ ఫోల్డర్స్ అవి కానీ చూపిస్తాను. దానికి ముందు కొంచెం ఇది బేసిక్గా ఇది చెప్తున్నాను. బూట్ అంటే బూట్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫైల్స్ అన్నిటికీ మీరు ఏదొక ఫైల్ కానీ డిలీట్ చేసినా అదేంటంటే మీకు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూజ్ యువర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వెంటనే క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీ షుడెంట్ టచ్ దిస్ బూట్ డైరెక్టరీ. అండ్ ఆల్సో మనకి స్లాష్ బిన్ అనే డైరెక్టరీ ఒకటి ఉంటుందండి. ఆ స్లాష్ బిన్ డైరెక్టరీ ఏంటంటే all the basic system operations, whatever the commands we are using, like ls అనే ఉంటుంది, అంటే లిస్ట్, ls అంటే లిస్ట్, cp అంటే కాపీ, mv అంటే మూవ్ ఆర్ రీనేమ్. ఈ కమాండ్స్ అన్ని ఏంటంటే స్లాష్ బిన్లో ఉంటాయండి. స్లాష్ బిన్లో ఈ కమాండ్స్ లిస్ట్ మొత్తం ఉంటుంది. ఏవైతే కమాండ్స్ యూజ్ చేయగలమో అవన్నీ స్లాష్ బిన్ డైరెక్టరీలో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే బూట్ డైరెక్టరీ, మనం ఇందాక చెప్పుకున్నాం కదా బూట్ డైరెక్టరీ. ఇంకోటి ఏంటంటే స్లాష్ dev. It contains the device files representing the hardware devices. For example, /dev SDA represent the hardware drives like /dev/tty. ఇది ఏంటంటే స్టోరేజ్ రిలేటెడ్ థింగ్ అండి, /dev/SDA అంటే. సో దానికి రిలేటెడ్ సంబంధించిన ఫైల్స్ అన్ని అక్కడ ఆ ఫోల్డర్లో ఉంటుంది. డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫోల్డర్. ఫోల్డర్ మనకి విండోస్లో ఏ విధంగా అయితే ఫోల్డర్ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్టరీ అంటుంటాం అంతే. ఇంకోటి ఏంటంటే /etc అంటే ఇట్ కంటైన్స్ ద వైడ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండ్ షెల్ స్క్రిప్ట్ దట్ యూజ్డ్ బై ద ఇనిషియలైజ్ సిస్టమ్ సెట్టింగ్స్. లైక్ fs ట్యాబ్ అంటే మౌంటింగ్ పాయింట్కి యూజ్ చేసినప్పుడు fs ట్యాబ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం, అది మళ్ళీ చెప్తాను. ఇంకోటి ఏంటంటే PASSWD అంటే whatever the users we have created, all the users information అంతా దీంట్లో ఉంటుందండి. /etc/password అని ఆ ఫోల్డర్లో, ఆ డైరెక్టరీలో మనకి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే హోమ్ డైరెక్టరీ ఉంటుందండి. హోమ్ డైరెక్టరీ ఏంటంటే
ఇట్ కంటైన్స్ ద పర్సనల్ డైరెక్టరీ ఫర్ ద యూజర్స్. అంటే మనం ఏదైతే యూజర్స్, ఎక్స్ట్రా యూజర్స్ అంటే మనకి యూజర్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, విండోస్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఆ యూజర్కి సంబంధించిన పర్సనలైజేషన్ అంటే విండోస్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆ విధంగానే మనకి లైనెక్స్లో కూడా డిఫరెంట్ యూజర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ యూజర్స్ యొక్క ఎంతమంది యూజర్స్ ఉన్నారు ఏంటి అనేది ఈ హోమ్ డైరెక్టరీలో ఉంటుందండి. సో each user has a subdirectory under the home directory with their usernames. ఆ యూజర్ నేమ్స్ తో పాటు దేర్ సబ్ డైరెక్టరీస్ ఉంటాయి అండర్ ద హోమ్ డైరెక్టరీ కింద. ఆ యూజర్ నేమ్ తో ఒక సబ్ డైరెక్టరీ అనేది ఫామ్ అయి ఉంటుంది, వేర్ దే కెన్ స్టోర్ దేర్ పర్సనల్ ఫైల్స్ అండ్ సెట్టింగ్స్. సో ఈచ్ యూజర్ దేర్ పర్సనల్ ఫైల్స్ ని, సెట్టింగ్స్ ని ఏంటంటే వాళ్ళు అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటి లిబ్ అండి. లిబ్ యాక్చువల్లీ లిబ్ అంటే ఇట్ కంటైన్స్ ద షేర్డ్ లైబ్రరీస్ ఫైల్స్ నెసరీ ఫర్ ద సిస్టమ్ program and service. These libraries are required for the binaries in /bin/sbin to perform the proper to perform to perform function properly. సో దీని గురించి మళ్ళీ చెప్తానండి, మళ్ళీ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇంకోటి స్లాష్ మీడియా ఏంటంటే యూజ్డ్ ఫర్ ద మౌంటింగ్ రిమూవబుల్ మీడియాస్ లైక్ యూఎస్బి కానీ సిడి-రోమ్ కానీ రిలేటెడ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ రిలేటెడ్ మౌంటింగ్కి ఈ స్లాష్ మీడియా అనేది, ఈ డైరెక్టరీ అనేది యూజ్ చేసుకుంటాం. ఇంకోటి స్లాష్ మౌంటింగ్ అంటే తెలుసు కదా, ఏవైనా 2 ఫోల్డర్స్ కానీ లేదంటే ఏమైనా 2 స్టోరేజెస్ కానీ మౌంటింగ్ చేసేటప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్లాష్ మౌంట్లో ఉంటుంది. ఇంకోటి స్లాష్ ఓపీటీ అండి, ఇట్ కంటైన్ ద థర్డ్ పార్టీ. మనం ఇప్పుడు ఏమన్నా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే లైక్ మ్యావెన్ కానీ సమ్ అదర్ జెన్కిన్స్ కానీ ఏమన్నా సోనార్ క్యూబ్ కానీ, ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ ఆఫ్ ద థర్డ్ party application, we can use the slash opt as an one of the directory. We can go there and we can install the applications. ఓకే. ఇంకోటి ప్రోక్ అండి. ప్రోక్ అంటే /proc అంటే ఇట్ ఈస్ లైక్ ఏ వర్చువల్ ఫైల్ సిస్టమ్. అంటే వర్చువల్గా ఉంటుంది, నాట్ ఏ ఫిజికల్లీ, ఇట్ ఈస్ వర్చువల్లీ. అండ్ in a real time it contains about the system process, సిస్టమ్కి రిలేటెడ్ ప్రాసెసెస్. అంటే ఇందాక చెప్పాను కదా, ప్రాసెస్ ఉంటాయి. ఈచ్ కమాండ్, మనం ఏ కమాండ్ ఇచ్చినా కానీ ప్రతి దానికి ప్రాసెస్ ఉంటాయి, చాలా ప్రాసెస్ రన్ అవుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్. సో ఈ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇది /procలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే /root డైరెక్టరీ. సో /root డైరెక్టరీ ఇదేంటంటే హోమ్ డైరెక్టరీ ఫర్ ద రూట్ యూజర్. అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లెక్క ఇది. సిస్టమ్ అంటే లైనెక్స్కి అడ్మిన్ /root అనే వ్యక్తి ఎవరైతే యూజ్ చేస్తారో అతన్ని మనం సిస్టమ్ అడ్మిన్ కింద చెప్పొచ్చు. ఓకే. అండ్ ఆల్సో /run ఉంది, and also /srv. It contains the data for the service provided by the system, such as web and FTP servers. So like /srv అంటే we have the HTML ఫైల్స్ కదండి. HTML మనకి ఏమన్నా అప్లికేషన్లో HTML ఫైల్స్ కానీ ఏమన్నా ఉంటే అది ఈ పాత్లో మనకి వెళ్తాయండి. మనం ఏమన్నా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ పాత్లో SRV పాత్లో వెళ్తాయి. ఇంకోటి ఏంటంటే సిస్టమ్. సిస్టమ్ ఈజ్ /sys అనేది కూడా ఇది వన్ ఆఫ్ ద డైరెక్టరీ ఇన్ ద లైనెక్స్. సో it is a virtual file system that provide information about the configuration for the kernel and some other devices relation configuration files అని /systemలో ఉంటాయండి. ఓకే. ఇక్కడ చూస్తే మటుకు /temp ఉందండి. /temp అనేది ఇట్ ఈస్ ద టెంపరరీ ఫైల్స్, అప్లికేషన్ యొక్క టెంపరరీ ఫైల్స్ అండ్ ప్రాసెస్ యొక్క టెంపరరీ ఫైల్స్ ఈ డైరెక్టరీలో సేవ్ అయి ఉంటాయి. బట్ వెన్ యూజువల్లీ డిలీట్ అపాన్ సిస్టమ్ రీబూట్ అయినప్పుడు అవి ఏంటంటే డిలీట్ అవుతాయి ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్. సో ఇంకోటి ఏంటంటే /var అండి. /var ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద లాగ్ ఫైల్స్
లాగ్ ఫైల్స్ అన్నిటి ఇక్కడ ఎక్కువ మనం ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ చూసారా టెంపరీ అనే కానీ స్లాష్ వ్యాల్లోనే ఉంటుంది. ఇది స్లాష్ టెంప్ అనేది వన్ ఆఫ్ ద సబ్ డైరెక్టరీ ఇన్ వ్యాల్. ఓకే, సో హియర్ ఇందాక మీకు చెప్పినట్టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్లాష్ రూట్ అండ్ వాట్ ఈస్ ద రూట్. సో స్లాష్ ఈజ్ ద మెయిన్ ట్రీకి స్టార్టింగ్, అంటే మెయిన్ అక్కడి నుంచి డైరెక్టరీస్ అన్ని సబ్ డైరెక్టరీస్ అన్ని వస్తాయండి, అది స్లాష్ అంటే. బట్ స్లాష్ రూట్ అంటే ఇది రూటే, కానీ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ అడ్మిన్ యూజర్. సో వీ హ్యావ్ మెనీ ఆఫ్ ద పర్మిషన్స్, చాలా పర్మిషన్స్ ఉంటాయండి రూట్ యూజర్ కింద మనం కానీ లాగిన్ అయ్యి యాజ్ ఏ అడ్మిన్గా. అంతే కదండి, అడ్మిన్గా మనం ఉంటే చాలా పర్మిషన్స్ వస్తాయి మనకి. సో we have a lot of permissions. We can do any of the complex things in a simple way. సో అది మనం ప్రాక్టికల్గా మీకు చూపిస్తానండి.